హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత్ బిజ్లీ గేర్లెస్ మోటార్ కంప్లైంట్ దాని సొల్యూషన్ చూద్దాం. ఆల్రెడీ రన్నింగ్ సైట్ వీళ్ళు కంట్రోల్ మార్క్ చెక్ చేస్తుంటే ఇది వచ్చేసి మోటార్ డీటెయిల్స్, ఇది బ్రేక్ డీటెయిల్స్. కంట్రోల్ మార్క్ చెక్ చేస్తుంటే వాళ్ళకి ఈఆర్ఈ ఓఎల్యు ఈ విధంగా మల్టిపుల్ ఎర్రర్స్ అయితే వస్తుంది. ఎన్కోడర్ కనెక్షన్ అంటే ఎన్కోడర్ ఫిజీ కార్డు ఎన్కోడర్ కనెక్షన్ క్రాస్ చెక్ చేసినాం, అంత ఓకే ఉంది. అయినా కూడా ఈఆర్ఈ కొంచెం దూరం వెళ్ళి ఓఎల్యు ఈఆర్ఈ ఇట్లా వస్తుంది. బ్రేక్ కనెక్షన్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తే బ్రేక్ కనెక్షన్స్ కూడా బాగానే ఉంది. బ్రౌన్ 2, బ్లాక్ 2, మీ రిమైనింగ్ గ్రే ఉంది. బ్రౌన్కి ప్లస్, బ్లాక్కి మైనస్. ఈ కార్డు కూడా పనిచేస్తుంది, ఆపరేట్ అవుతుంది. కాకపోతే ఈ థర్మిస్టర్ వల్ల అయితే కొంచెం ఇట్లా డస్ట్ ఎలుకలు కొట్టుండే, అంటే కట్ చేసి ఉండే ఎలుకలు. బ్రేక్ వల్ల అయితే బాగానే ఉంది. బ్రేక్ మాన్యువల్గా ఓపెన్ చేస్తే కూడా పైకి వస్తుంది లిఫ్ట్, అంటే బ్రేక్ ఓపెన్ అవుతుంది, అయినా కూడా ఎర్రర్ వస్తుంది. మళ్ళీ అన్నీ ఓకే ఉన్న తర్వాత కూడా ఎందుకు ఎర్రర్ వస్తుందని అది ఎన్కోడర్ ఒకసారి పల్స్ వస్తుందా లేదా చెక్ చేద్దామని కనెక్టర్ తీసి వేరే ఎన్కోడర్ పెట్టి చూస్తే మనకి ఎన్కోడర్లో అయితే వాటర్ పడి ఉండే, వాటర్ ఉన్నాయి, మొత్తం డస్ట్ కూడా ఉంది. మొత్తం దుమ్ము వాటర్ అన్నీ మిక్స్ అయింది. దానివల్ల మోటార్ మీద కూడా డౌట్ ఉండే. వాళ్ళ దగ్గర పాత ఎన్కోడర్ ఏదో ఉందంటే పల్స్ చెక్ చేస్తున్నాం. పల్స్ చెక్ చేస్తుంటే కూడా అంటే అది రావాల్సినట్టు ప్రాపర్గా రావట్లేదు. రివర్స్ करो. अभी आगे करो. మోటార్ వైండింగ్ కూడా చెక్ చేస్తున్నాం, ఈక్వల్ వాల్యూస్ వస్తున్నాయి. బాడీ షార్ట్ అయితే రావట్లేదు, అది చూపిస్తా. మనం ఆ టెర్మినల్లో పెట్టి చెక్ చేస్తే సరిగా కాంటాక్ట్ అవ్వకట్లా రాంగ్ వాల్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు టెర్మినల్కి వెళ్ళి వైర్లు తీసి యూవీడబ్ల్యూ బయటికి మల్టీమీటర్తో చెక్ చేస్తే 3 అయితే ఈక్వల్ వాల్యూస్ వస్తున్నాయి. యూవీడబ్ల్యూ 16.9 యూవీడబ్ల్యూ बॉडी ओपन डब्ल्यू से बॉडी ओपन डी से बॉडी ओपन. इधर भी दिखा यूवीडब्ल्यू दिखो, मोटर नेम प्लेट भी दिखा उसमें. इधर 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 आए, इधर भी है. हाँ इधर भी है, ठीक है. పల్స్ చెక్ చేసినప్పుడు అంటే ఎన్కోడర్ పల్స్ చెక్ చేద్దామని తీస్తే వాటర్ అయితే పడి ఉంది. ఎన్కోడర్ లోపల పడి మొత్తం ఇట్లా వైటిష్ అయిపోయింది. ఎన్కోడర్ కేబుల్ కూడా ఈ విధంగా టెర్మినల్ బాక్స్ మోటార్ మొత్తం మట్టి దుమ్ము అయితే ఉంది. తర్వాత ఇదంతా క్లీన్ చేసి న్యూ ఎన్కోడర్ అయితే ఇన్స్టాల్ చేసినాం. ఇది ఓల్డ్ వన్ ఓపెన్ చేసినాం. ఓల్డ్ వన్ ఓపెన్ చేసి న్యూ వన్ ఫిక్స్ చేసి తర్వాత ఆ కేబుల్ కూడా ప్రాపర్ రూటింగ్ చేసినాం. న్యూ ఎన్కోడర్ ఫిక్స్ చేసి కేబుల్ ప్రాపర్ రూటింగ్ చేసి దాన్ని కవర్ పట్టేసిన తర్వాత మళ్ళీ ట్యూనింగ్ చేసి రన్ చేస్తే లిఫ్ట్ అయితే రన్నింగ్లోకి వచ్చింది. ఇదే సైడ్లో ఇట్లా చీమలు కూడా ఉన్నాయి, చిన్న ఎర్ర చీమలు, దానివల్ల కూడా డ్యామేజ్ వచ్చి అనుకుంటారు. నెక్స్ట్ హ్యాండ్స్ చెక్ చేసినాం. ఇది క్యాంటిలివర్ 6%, బట్ అది 4% వరకే ఉంది.
లోడ్ తీసుకునే కేపబుల్ ఉంది. అంటే అప్ డౌన్ కరెంట్ చెక్ చేసినాం. ఎన్కోడర్ కేబుల్ చేంజ్ చేసిన తర్వాత కూడా కొంచెం దూరం రన్ ఎర్రర్ వస్తుంది, సడన్ జరక్ వస్తుంది. అప్పుడు యూవీ ఇంటర్చేంజ్ చేసి మళ్ళీ ట్యూనింగ్ చేస్తే ట్యూనింగ్ అయితే సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు 4% తోటి అప్ డౌన్ ప్రాపర్గా వర్క్ అయితే అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.